నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం మహాశివరాత్రి మహోత్సవాల ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ నమః. శివుణ్ణి లయకారకుడు అంటాం, ఆయన్నే సర్వేశ్వరుడు అంటాం, ఆయన్నే త్రినేత్రుడు అని కూడా అంటాం. పేరు ఏదైనా పిలవగానే పలికే భోలాశంకరుడు ఆ పరమేశ్వరుడు. శివరాత్రి మహోత్సవాల సందర్భంగా సాగుతున్న ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమంలో ఈరోజు ప్రేక్షకులు రాసిన కొన్ని ఉత్తరాలకు ఈమెయిల్స్ కు సమాధానాలు ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూక్తి సుధాకర, మీ అందరికీ సుపరిచితులైన అన్నదానం చిదంబర శాస్త్రి గారు. మరి వారితో మాట్లాడి కొన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ముందుగా మొదటి ఉత్తరాన్ని చూద్దామండి. గన్నవరం నుండి శ్రీను గారు రాస్తూ ఉన్నారు. శివుడిని లయకారకుడు అని ఎందుకు అంటారు, తెలియజేయగలరు? త్రిమూర్తులు చాలా ప్రధానమైనటువంటి దేవతలు కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా కాలనియమం ప్రకారం, యుగ ధర్మాల ప్రకారం, కల్పముల యొక్క నిర్ణయం ప్రకారము, యుగముల యొక్క నిర్ణయం ప్రకారము సృష్టి స్థితి లయ ఈ మూడు కార్యాలు చేసేటటువంటి బాధ్యతలను ముగ్గురు స్వీకరించారు. బ్రహ్మదేవుడు సృష్టి చేస్తూ ఉంటాడు, సృష్టికర్త ఆయన. విష్ణుమూర్తి స్థితికారకుడు, జగత్పోషకుడు, లోకాన్ని పోషిస్తూ ఉంటాడు. యుగాంతంలో ప్రళయం చేసేటటువంటి వాడు, లయం చేసేటటువంటి వాడి పరమశివుడు, ఆ బాధ్యత ఆయనకి ఇవ్వబడ్డది. ఈ లయము అంటే మొత్తం సర్వనాశనం చేసేయటం, యుగాంతంలో మొత్తం నాశనం అయిపోయి మళ్ళీ ఆరంభమవుతుందని. అట్లా కల్పాంతాల్లో, యుగాంతాలలో, మహాయుగాంతాలలో ఇట్లా ప్రళయాలు వస్తూ ఉంటాయి. ఆ ప్రళయకారకుడు, లయకారకుడు, ప్రకృష్టమైనటువంటి లయే ప్రళయం. ఆ లయ చేసేటటువంటి వాడు పరమశివుడు. ఆయన రెండు విధముల శక్తులతో లయ చేస్తూ ఉంటాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి రెండు విధ శక్తులు ఏమిటంటే, ఒకటి అగ్నినేత్రం, ఆయనకి లలాట నేత్రం ఉన్నది, మూడు కళ్ళు. ఆ మూడవ కన్ను తెరచి అగ్నితో భస్మం చేసేటటువంటి విధానం ఒకటి. రెండవది జలప్రళయం, గంగ ఆయన యొక్క శక్తి. అలా జలప్రళయం చేయటం కూడా ఆయనకే సాధ్యమైనటువంటిది. మరో విషయం ఏమిటంటే, ఆయనే సృష్టికారకుడు, ఆయనే లయకారకుడు అనేటటువంటి విధానం కూడా ఉన్నది. శైవ మతములో అలా సమస్తమునకు ఆయనే కారకుడు అంటూ, మూడవ కన్ను తెరచి మొత్తం భస్మం చేస్తాడని, ఆ భస్మాన్నే ఒంటి నిండా పూసుకుంటాడని, మళ్ళీ యుగాదిలో ఆయన నృత్యం చేస్తూ తన యొక్క ఒంటి నిండా ఉన్న విభూదిని విశ్వమంతా చల్లుతాడని, అదే మళ్ళీ సృష్టికి బీజమయ్యి మళ్ళీ సృష్టి ఏర్పడుతుందని, ఆ పరమశివుడే లోకాలన్నింటినీ రక్షిస్తూ ఉంటాడని శివమతమైనటువంటి విధానంలో సమస్తము ఆయనే చేస్తాడు. సాధారణ పద్ధతిలో ఆయనకున్న బాధ్యత ఏమిటంటే లయ చేయటం. త్రిమూర్తులు ముగ్గురు కూడా మూడు బాధ్యతలు స్వీకరించారు. అందులో లయకారుడు పరమశివుడుగా మనకు కనపడతాడు. మరొక ఉత్తరం చూద్దామండి. మణికొండ నుండి మనోజ్ గారు రాస్తూ ఉన్నారు. శివ పరివారంలో చండికేశ్వరుడు అంటే ఎవరు? శివునకు ఆయనకి ప్రమదగణాలు, పరివార గణం ఉన్నది. నందీశ్వరుడు, చండీశ్వరుడు, భృంగి, కాలభైరవుడు, వీళ్ళంతా కూడా ఆయన పరివారం వాడు. వీళ్ళలో చండీశ్వరుడు ఆ శివుని యొక్క సన్నిధిలోనే, శివాలయాల్లో చండీశ్వరుడికి ప్రత్యేక స్థానం ఉంటుంది. నందీశ్వరుడు ఎదురుగ్గా ఉంటాడు, బయట చండీశ్వరుడికి స్థానం ఉంటుంది. శివ ప్రదక్షిణాలలో చండీశ్వర ప్రదక్షిణ, చండీ ప్రదక్షిణాలు అని చెప్పి ప్రత్యేకంగా ఉన్నాయి. అవి చాలా విశిష్టమైనటువంటి శివానుగ్రహాన్ని కలిగించేటటువంటి ప్రదక్షిణాలు. ఆ చండీ ప్రదక్షిణ చేసేటప్పుడు ధ్వజస్తంభం నుంచి బయలుదేరి అలా పానుమట్టం దాకా వెళ్ళి సోమసూత్రం అంటూ ఉంటాం. అంటే శివునికి అభిషేకం జరిగినటువంటి జలము వెళుతూ ఉంటుంది. అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి దాన్ని అప్రదక్షిణము అని చెప్పి అనుకోకూడదు. మిగతా దేవాలయాల్లో అయితే అలా
వస్తే దాన్ని అప్రదక్షిణం అంటాం. అవును. శివ ప్రదక్షిణాల్లో, చండీ ప్రదక్షిణాల్లో అది ప్రదక్షిణ విధానమే. అలా వచ్చి మళ్ళీ ధ్వజం దగ్గరికి వచ్చి అక్కడి నుంచి చండీశ్వరుడి దగ్గరికి వెళ్ళి చండీశ్వరుణ్ణి జాగరూకుణ్ణి చేయటం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి చప్పట్లు కొడతారు. అక్కడి నుంచి మళ్ళీ ధ్వజము, అక్కడి నుంచి మళ్ళీ సోమసూత్రము, ఇట్లా చేసేటటువంటి ప్రదక్షిణాలనే చండీ ప్రదక్షిణములు అని అంటారు. చాలా విశిష్టమైనటువంటివి. ఆయన్ని జాగరూకుణ్ణి చేస్తూ ఈ ప్రదక్షిణాలు జరుగుతాయి. ఎందుకు ఈ చండీ ప్రదక్షిణ విధానం ఏర్పడ్డది అంటే, శివ నిర్మాల్యాన్ని దాటకూడదు, తొక్కకూడదు, దాటకూడదు. పుష్పదంతుడు అని చెప్పి ఒక గంధర్వుడు అలా శివ నిర్మాల్యాన్ని దాటడం వల్ల తన యొక్క శక్తులన్నీ కోల్పోవటం జరిగింది. ఆయన తర్వాత శివ మహిమ స్తోత్రం చెప్పి ఆ శివానుగ్రహాన్ని పొంది మళ్ళీ తన శక్తుల్ని పొందాడు అని చెప్పి, కాబట్టి శివ నిర్మాల్యం ఎటువంటిదో ఆయనకి చేసినటువంటి అభిషేక జలము, పారేటటువంటి జలము కూడా అటువంటిదే. కాబట్టి దాన్ని దాటి వెళ్ళకూడదు అని చెప్పి, అందువల్ల ఈ చండీశ్వరుడు ఉన్నటువంటి దేవాలయాల్లో చండీ ప్రదక్షిణ విధానం ప్రత్యేకించి ఉంటుంది. అలా సోమసూత్రం నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి చండీశ్వరుడి దగ్గరికి వచ్చి చండీశ్వరుడిని జాగరూకుణ్ణి చేసి అలా వెళ్తాం. ఈ చండీశ్వరుడు శివ పరివారంలో వాడు కాబట్టి అవసరమైనటువంటి సందర్భంలో, ఇప్పుడు దక్షాధ్వరం ఇటువంటి సమయాల్లో ఆ చండీశ్వరుడు కూడా శివ పరివారంలో ఉండి దక్షాధ్వర ధ్వంసము చేయటంలో తోడ్పడటం అది మనం చూస్తాం. అలా శివుని యొక్క ఆదేశం మేరకు ఆయన యొక్క కార్యాలు చక్కబెట్టేటటువంటి ఆయన పరివారంలో చండీశ్వరునికి ప్రత్యేక స్థానం ఉన్నది. మరొక ఉత్తరం చూద్దామండి. భీమవరం నుండి రామకృష్ణ గారు రాస్తూ ఉన్నారు, శివుడిని నంది కొమ్ముల మధ్య నుండే ఎందుకు దర్శిస్తారు? శివుని పరివారంలో చాలా ముఖ్యమైనటువంటి వాడు నందీశ్వరుడు. శిలాదుడు అని చెప్పి ఆయన శివుణ్ణి గురించి గొప్ప తపస్సు చేసి కన్నటువంటి వాడు ఆయనకి లభించాడు ఈ నందీశ్వరుడు. ఈ నందీశ్వరుడు గొప్ప తపస్సు చేసి నిరంతరము ఆ శివ సన్నిధానంలో ఉండి ఆ శివునితో పాటు భక్తుల సేవలు అందుకునేటటువంటి భాగ్యాన్ని పొందాడు. అటువంటి నందీశ్వరుడు శివుని యొక్క ఎదటనే ఉండి ఎంత సాన్నిహిత్యం శివునితో పొందాడు అంటే, ఆ శివునికి నందికి మధ్యలో ఎవరు వెళ్ళను కూడా వెళ్ళకూడదు. అజాం మధ్యే ద్విజాం మధ్యే దంపత్యోర్ గురు శిష్యయో నంది శంకరయోర్ మధ్యే తస్య పుణ్యం వినశ్యతి అని చెప్పి, నందికి శంకరుడికి మధ్యలో కనుక ఎవరన్నా వెడితే వాళ్ళ పుణ్యం కాస్త నశించిపోతుంది. కాబట్టి అలా నందీశ్వరుడు శివునికి అంత అభిముఖంగా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి స్థానంగా ఆయనకి వాహనంగా ఏర్పడ్డాడు. బ్రహ్మదేవుడే బహూకరించాడు, అంటే వృషభాన్ని. పరమశివుడు తపస్సు చేసుకుంటూ ఉంటే ఆ పక్కన దూడ ఆవు పాలు తాగుతూ ఆ రొమ్ము గుద్దింది. ఆ గుద్దేటప్పటికల్లా దాని నురగ వచ్చి పరమశివుడి మీద పడింది. చాలా తీవ్రంగా చూశాడు పరమశివుడు. చూసేటప్పటికల్లా ఆవు దూడ రెండు మాడిపోయాయి, నల్లగా అయిపోయాయి. అప్పుడు బ్రహ్మదేవుడు పరిగెత్తుకుంటూ వచ్చి, పరమశివ, ఆ గో సంబంధమైనటువంటి ఆ దుగ్ధము అది ఉచ్ఛిష్ట దోషాన్ని పొందదు, కాబట్టి మీరు దాన్ని అనుగ్రహించవలసినది అంటూ తను ఒక వృషభాన్ని శివునికి బహూకరించాడు. అతడే నందీశ్వరుడు. ఆ నందీశ్వరుని యొక్క అనుగ్రహం ద్వారానే పరమశివుణ్ణి దర్శించేటటువంటి వరం ఆయనకున్నది. కాబట్టి ఆయన ద్వారానే దర్శించాలి అంటే ఆయన యొక్క కొమ్ముల మధ్య నుంచి శృంగమధ్యము నుండి రెండవ చేత్తో నందీశ్వరుని యొక్క వృషణములు స్పృశిస్తూ అలా శివుని యొక్క దర్శనం చేసేటట్లయితే పరమశివుడు అనుగ్రహిస్తాడు. నందీశ్వరుని ద్వారానే తనని దర్శించాలి, అటువంటి వరము నందీశ్వరుడికి ఆయన ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయన ద్వారానే, ఆయన మధ్యలోంచి పోకూడదు, ఆయన ద్వారానే దర్శనం చేయాలి. నందీశ్వరానుగ్రహంతోనే లోపలికి ఎవరైనా ప్రవేశించాలి. రావణాసురుడు శివుని దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నం చేశాడు, నందీశ్వరుడు అడ్డుపడ్డాడు. నందీశ్వరుని ద్వారానే ఎవరైనా పరమశివుణ్ణి పొందాలి. దర్శనం కానీ
ఏ రకంగానైనా ఆ శివ దర్శనం కోసమని నందీశ్వరుడు అనుమతి లేకపోతే వెళ్ళలేడు. రావణాసురుడికి అడ్డుపడ్డాడు నందీశ్వరుడు. దాంతో రావణాసురుడికి కోపం వచ్చి కోతిముఖం వాడా అన్నాడు. వెంటనే శపించాడు నందీశ్వరుడు, ఏ కోతిముఖం వాడా అని నన్ను నిందించావో ఆ కోతుల వల్లనే నువ్వు సర్వనాశనం అవుతావు అని. అలా వానరసేన వల్ల నాశనం కావటానికి కారణము నందీశ్వరుని యొక్క శాపం. అందువల్లనే లంకలో హనుమంతుడిని చూడంగానే రావణాసురుడు అనుకుంటాడు, అహో ఇతడు నందీశ్వరుడా నన్ను శపించినటువంటి వాడా అని. కాబట్టి నందీశ్వరుని అనుమతి లేకపోతే పరమశివుని దర్శనం చేసే అర్హత లేదు. ఆ అనుమతి మనము ఈ విధంగా స్వీకరించి, నందీశ్వరుడు శిలారూపంలో ఉంటాడు, పరమశివుడు లింగ రూపంలో ఉంటాడు. కాబట్టి ఈయన యొక్క పర్మిషన్ అంటే ఎట్లా తీసుకుంటామంటే ఆయన యొక్క శృంగముల మధ్య నుంచి దర్శించడం ద్వారా ఆయన యొక్క అనుమతితో శివుని దర్శించినటువంటి భాగ్యాన్ని మనం పొందుతాం. ఆ విధంగా నందీశ్వరుని అనుగ్రహానికి పరమశివుని యొక్క అనుగ్రహానికి కూడా. గురుగారు మరొక ఉత్తరం చూద్దామండి. ఒంగోలు నుంచి సుబ్రహ్మణ్యం గారు రాస్తూ ఉన్నారు, శివుడికి అభిషేకం అంటే ఎందుకు అంత ప్రీతిపాత్రమైంది? దేవతలలో ఒక్కొక్క దేవతకి ఒక్కొక్కటి ఇష్టమైనటువంటి విధానం ఉన్నది. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క రకం పూలు ఇష్టం, ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క రకమైనటువంటి నివేదన ఇష్టం, ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క పూజా విధానం ఇష్టం. అలా నమస్కార ప్రియ సూర్య, సూర్యునికి నమస్కారాలు ఇష్టం, విష్ణువుకి అలంకారం ఇష్టం, గణపతికి గుంజలు ఇష్టం, గణపతి ముందుకెళ్ళి గుంజలు తీస్తాం, ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు ఇష్టం, ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు చేస్తాం. అలా అలంకార ప్రియో విష్ణు అభిషేక ప్రియ శివ అని శాస్త్రం చెప్పింది. శివుడు అభిషేక ప్రియుడు, ఆయనకి అభిషేకం అంటే చాలా ఇష్టం. ఎందువల్ల అంటే నిరంతరము ఆయన యందు విపరీతమైనటువంటి ఉష్ణశక్తి ఉంటుంది. ఒకటి లలాట నేత్రం, అది అగ్ని. రెండవది కాలకూట విషం కంఠంలో ఉన్నది. అటువంటి వానికి చల్లదనం కోసమని అభిషేకం చేస్తూ ఉంటే పరమానంద భరితుడవుతూ ఉంటాడు. మొత్తానికి ఏదైతే ఏమి కారణము, ఆయనకి అభిషేకం ఇష్టమైనటువంటిది. ఆ అభిషేకం చేయటానికి కూడా రుద్రములు చెప్పి ఏకాదశి రుద్రములతో అభిషేకం చేస్తే 11 రుక్కులతో కూడినటువంటి ఆ రుద్రముతో అభిషేకం చేసేట్లయితే ఆయన చాలా పరమానంద భరితుడవుతాడు. దీని గురించి ఒక కవి చెబుతాడు, నీలకంఠుని శిరసుపై నీళ్లు చల్లి పత్తిరి సుమంత నెవ్వడు పారవైచు, కామధేనువు వానింటి గాడి పసరము అల్ల సురశాఖి వానింటి మల్లె చెట్టు అంటాడు. నీలకంఠుని శిరసుపై నీళ్లు చల్లి అభిషేకించి అని కూడా అనలా, ఆయన నెత్తినంత కాసి నీళ్లు పోస్తే చాలు. కావాలని చేసినా అనుకోకుండా చేసినా కూడా కామధేను వాళ్ళ దొడ్లో పశువులాగా కట్టేసుకున్నట్లేట. అంటే ఏ కోరికలు కోరితే తీర్చేటటువంటిది కామధేను. అట్లాగే కల్పవృక్షాన్ని తీసుకొచ్చి దొడ్లో నాటుకున్నట్టేట. అలా పరమశివునికి అభిషేకం చేస్తే మనం కోరినటువంటి కోరికలన్నీ తీరుస్తాడు అని చెప్పి అద్భుతంగా చెప్పాడు ఆ కవి. మనము నమక చమకాలు మనకి రావే, అభిషేక విధానం అంతా తెలియదే అని కూడా అనుకోవక్కర్లా. ఆయన నెత్తిన కాసి నీళ్లు పోస్తే చాలు పరమానంద భరితుడవుతాడు. శివరాత్రి సందర్భంలో మనము 4 జాములలో ఆ పరమశివునికి అభిషేకం చేసేటటువంటి విధానాన్ని తెలుసుకుంటాం. ఒక్కొక్క జాములో మొదటి జాములో పాలతో అభిషేకం చేయాలి ఆయనకి, రెండవ జాములో పెరుగుతో అభిషేకం చేయాలి, మూడవ జాములో నేతితో అభిషేకం చేయాలి, ఆవు నేతితో, 4వ జాములో తేనెతో అభిషేకం చేయాలి. ఇట్లా 4 జాముల్లో 4 విధాల అభిషేకాలు చేయటము శివరాత్రి వ్రతములో ఒక భాగం. పంచామృతాలతో అభిషేకం చేయటమే కాదు, జలముతో అభిషేకం చేసిన ఆయన ఎలా అనుగ్రహిస్తాడు అనేటటువంటి దానికి మనకి శివరాత్రి మహాత్మ్యమే నిదర్శనంగా కనపడుతుంది. గురుద్రుహుడు అని చెప్పి వింధ్యాటవిలో ఉండేవాడు. ఆ రోజు అతనికి ఏమి ఆహారం దొరకలేదు. రాత్రి అయినా ఏదైనా దొరుకుతుందేమో అని చెప్పి ఒక సరస్సు దగ్గర
వల పన్ని జంతువులు రాత్రి నీళ్లు తాగటానికి వస్తాయి, ఈ వలలో చిక్కుకుంటాయి, నాకు ఆహారం దొరుకుతుంది అని చెప్పి అక్కడ వల పన్ని ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఏదైనా జంతువు తను ఇక్కడ ఉంటే రాదు కదా. అలా 4 జాముల్లో కూడా 4 జంతువులు వచ్చాయి, లేళ్లు వచ్చాయి. కానీ 4 జాముల్లో కూడా వాటిని అనుగ్రహించి వదిలేశాడు. ఏవో బతిమిలాడాయి, నా పిల్ల మొన్ననే పుట్టింది, దానికి పాలిచ్చి ఒక్క మాట చెప్పి వస్తాను అని ఇట్లా అనుమతి తీసుకుని 4 వెళ్ళిపోయాయి. మళ్ళీ 4 జాములు కాగానే మళ్ళీ వచ్చాయి. చాలా ఆశ్చర్యం జరిగినది ఏమిటంటే మొత్తాన్ని 4 వదిలేశాడు. రాత్రల్లా ఆహారం లేదు, ఆ రోజుల్లో ఆహారం లేదు, రాత్రి నిద్ర లేదు. 4 జాముల్లో కూడా ఆ లేడీ వచ్చినప్పుడు ఏం చేసేవాడంటే ఆ చెట్టు దిగి వచ్చేవాడు, దాంట్లో ఉచ్చులో చిక్కున్నదని చెప్పి. ఆ దిగి వచ్చేటప్పుడు వాడు నడుముకి కొమ్ము కట్టుకున్నాడు, ఆ కొమ్ము నిండా నీళ్లు ఉంటాయి. ఆ కొమ్ములో నీళ్లు కింద పడుతూ ఉండేవి దిగేటప్పుడు, ఎక్కేటప్పుడు. అలాగే ఆయన కాళ్ళకి చేతులకి తగిలి ఆ చెట్టునున్నటువంటి ఆకులు అవి కింద రాలుతూ ఉండేవి. అతడి అదృష్టవశాత్తు జరిగినది ఏమిటంటే ఆ చెట్టు కింద బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించినటువంటి లింగం ఉన్నది. అలా దిగేటప్పుడు ఎక్కేటప్పుడు ఆ కొమ్ముజారీలోంచి నీళ్లు పడ్డాయి కదా, అదే అభిషేకం అయింది. 4 జాముల్లో శివునికి అభిషేకం చేసినటువంటి ఫలితం వచ్చింది. అలాగే ఆ చెట్టు ఏమిటి అంటే మారేడు చెట్టు, దాని ఆకులు రాలేవి, అవి పరమశివుడి మీద పడేవి. కాబట్టి 4 జాముల్లో అభిషేకము బిల్వ అర్చన చేసినటువంటి ఫలితము లభించి అతనికి ఎంత సుకృతము చేకూరినది అంటే ఆ గురుద్రోహుడు అనేటటువంటి వేటకాడే. ఆ రోజు శివరాత్రి, వాడికి తెలియదు. శివరాత్రి ఉపవాసం జరిగింది, జాగారం జరిగింది, అభిషేకం జరిగింది, 4 జాముల్లో పూజ జరిగింది. దానివల్ల అనంతర జన్మలో గుహుడుగా పుట్టాడు. ఏ శ్రీరామచంద్రుని యొక్క అనుగ్రహానికి పాత్రుడై సీతాదేవికి తప్పితే మరొకరికి లభించనటువంటి కౌగిలి. మహర్షులంతా అడిగారు, అయ్యా ఒక్క మాట నిన్ను కౌగిలించుకోవాల్సి ఉన్నది, పుంసా మోహన రూపుడివి అంటే ఈ జన్మలో అటువంటి అవకాశం లేదు, వచ్చే జన్మలో ఇస్తానన్నాడు. ఆయనే కృష్ణుడిగా పుట్టి వాళ్ళందరూ మునులందరూ గోపికలుగా పుట్టారు. కాబట్టి అటువంటి భాగ్యము ఎవ్వరికి మునులకు కూడా లభించినటువంటి భాగ్యము ఆ గుహునకు లభించింది. గుహుడెవరంటే ఈ ద్రుహుడు అనేటటువంటి వేటకాడి. అది శివరాత్రి యొక్క మహాత్మ్యంగా మనం చెప్పుకుంటాం. అట్లా 4 జాములలో అభిషేకం చేయటం వల్ల అంతటి విశేషమైన ఫలితం శివరాత్రి వస్తుంది. అనుకోకుండా చేసినా చాలు. మనకి కాళహస్తీశ్వర మహాత్మ్యంలో తిన్నడున్నాడు, కన్నప్ప అంటారు. అతడు శివుణ్ణి చూశాడు, పాపం ఎవ్వరూ లేరే, దిక్కు లేదు, ఆయన్ని నేనే సేవించుకోవాలనుకున్నాడు. వెళ్ళి మాంసం తీసుకున్నాడు, ఆయనకి నివేదన చేయటం కోసం చేతిలో పెట్టుకున్నాడు. మరి దుమ్ము కొట్టుకుని ఉన్నది, ఆయనకి కడగాలి, నీళ్ళు ఎట్లా తీసుకుంటాను అని అనుకున్నాడు. ఆ సువర్ణముఖిలో ఉన్నటువంటి నీళ్ళని నోటితో తీసుకున్నాడు. నోటుతో తీసుకొచ్చి ఆ శివుడి మీద అవే పోశాడు. నిజంగా మన లెక్కలో అది ఉమ్మేసినట్టు, కానీ అతడు ముగ్ధ భక్తుడు, భక్తితో చేశాడు తప్పితే అతనికి ఇది ఉమ్మి అది నిశ్చయము అనేటటువంటి జ్ఞానం లేదు. అందువల్ల దానివల్ల కూడా పరమశివుడు ఆ తిన్నన్ని అనుగ్రహించాడు. కాబట్టి పరమశివుడికి అభిషేకం ఎంత ఇష్టము అంటే కావాలని చేసినా అనుకోకుండా చేసినా కూడా ఆయనకి అభిషేకం చేస్తే అంత పరమానంద భరితుడవుతాడు. కాబట్టి ఆయనకి అభిషేకం చేసి ఆయన యొక్క అనుగ్రహం పొందటానికి మనకి మంచి మార్గము పరమశివునికి ఇష్టమైనటువంటి అభిషేక విధానం. గురుగారు మరొక ఉత్తరం చూద్దామండి. వైజాగ్ నుండి మణికంఠ గారు రాస్తూ ఉన్నారు, కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుందని అంటారు, ఎందుకు? వాల్మీకి ఆయన యొక్క పూర్వ అంశ ఆయన శతకోటి ప్రవిస్తర రామాయణం రచించాడు. ఆ శతకోటి ప్రవిస్తర రామాయణం 3 లోకాల వాళ్ళు మాకు కావాలని అడిగితే శ్రీమన్నారాయణుడు 3 లోకాలకి పంచిపెట్టాడు. 3 భాగాలు చేస్తే ఇంకొక శ్లోకం మిగిలింది, 32 అక్షరాలు మిగిలాయి. ఆ 32 అక్షరాలను కూడా ప్రాచేతసుడు వ్రాసినటువంటి ఈ 100 శ్లోకాల రామాయణంలో ఆ ఒక శ్లోకాన్ని కూడా 3 పదులు 30 అక్షరాలు పంచాడు. ఇంకా 2 అక్షరాలు మిగిలాయి. ఆ 2 అక్షరాలు పరమశివుడు అడగటం వల్ల శ్రీమన్నారాయణుడు పరమశివుడికి ఇచ్చాట.
అది సాక్షాత్తు పరమశివుడే చెప్పాడు. ఆనంద రామాయణంలో కనపడుతుంది. పార్వతి అలా నాకు ఆ 2 అక్షరాలు శ్రీమన్నారాయణుడు ఇచ్చాడు, నేను ఆ 2 అక్షరాలనే కాశీలో మరణించినటువంటి వాళ్ళ యొక్క కుడి చెవిలో ఉపదేశిస్తూ ఉంటాను అని అన్నాడు. ఏమిటి ఆ 2 అక్షరాలు అంటే రామయిచ్చక్షరద్వయం అని. రామ అనేటటువంటివే శతకోటి ప్రవిస్తర రామాయణంలో మిగిలినటువంటి ఆ 2 అక్షరాలు రామ అనేటటువంటివి నారాయణుడు పరమశివుడికి ఇస్తే ఆ పరమశివుడు కాశీలో మరణించినటువంటి వాళ్ళ కుడి చెవిలో ఉపదేశిస్తాడు. అందువల్ల కాశ్యాంస్తు మరణాన్ముక్తి, కాశీలో మరణించినటువంటి వాళ్ళకి ముక్తి లభిస్తుంది అన్నారు. ఎందువల్లంటే రామమంత్రం అంటే తారక మంత్రం. అది తారకం అంటే తరింపజేసేటటువంటిది, ముక్తినిచ్చేటటువంటిది. కాబట్టి అటువంటి ముక్తినిచ్చే రామమంత్రాన్ని ఎవరో ఉపదేశిస్తే అది వేరు. సాక్షాత్తు పరమశివుని యొక్క ఉపదేశం లభించటం అంటే అంతకంటే జన్మ చరితార్థకే ఉంది. అందువల్లే వీలైనంత వరకు కాశీలో మరణించాలి అని చెప్పి అందరూ కూడా కాశీకి వెళ్ళి అక్కడ నివసించి అక్కడ మరణించటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ కాశీమంలో మరణించేటటువంటి వాళ్ళకి ఆయన ఎప్పుడూ ఉంటాడు పరమశివుడు. ఆయన ప్రళయకాలంలో కూడా ఉండేటటువంటి క్షేత్రము కాశీ క్షేత్రం. అవిముక్త క్షేత్రము అంటారు, వదిలిపెట్టనటువంటి క్షేత్రం. అక్కడ ఏ జీవి మరణించినా కూడా వాళ్ళకి సుకృతం చేకూరుతుంది. పరమశివుని వల్ల రామ తారక మంత్ర ఉపదేశం జరిగి మోక్షాన్ని పొందుతూ ఉంటారు. అందువల్ల కాశీలో మరణించినటువంటి వాళ్ళకి ముక్తి లభిస్తుంది. గురువుగారు, ప్రేక్షకులు అడిగిన సందేహాలను శివరాత్రి గురించి సశాస్త్రీయంగా చక్కగా వాటిని విశేషంగా వివరించినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. మరి వీక్షించారు కదా శివరాత్రి సందర్భంగా ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని. మరి మీకు కూడా ఇటువంటి సందేహాలు ఉన్నట్లయితే వాటిని మాకు ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihvd@gmail.com. ఇది ఇవాల్టి ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. మహాశివరాత్రి సందర్భంగా భక్తి టీవీలో ప్రసారమయ్యే ప్రత్యేక కార్యక్రమాలు, అదేవిధంగా వివిధ శైవ క్షేత్రాల దర్శనాలను వీక్షించి తరించండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.